టీడీపీ జనసేన కూటమి సీట్లు ఖరారు చేసుకునే పనిలో అధినేతలు బిజీగా ఉంటే సందట్లో సెడేమియాల ఒక అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు పొత్తుల్లో సీట్లు దక్కుతాయి అన్నది పక్కన పెడితే టీడీపీ సిట్టింగులను మార్చబోదని చంద్రబాబు చెబుతున్నారు. మరి గతంలో లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అన్నది కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ప్రధానంగా లేవదీస్తున్న ప్రశ్న. మరి పవన్ చంద్రబాబు జగన్ను ఇంటికి పంపడం ఖాయమైన ఈ తరుణంలో 175 చోట్ల వైసీపీని మట్టి కనిపించాలంటే పార్టీలకు పట్టు విడుపు తప్పదా? టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. వైసీపీని ఇంటికి పంపడం దాదాపు ఖాయమైపోయినట్లే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇంకోవైపు కూటమిలోకి బీజేపీ రాకతో కూటమి మరింత బలపడింది. అయితే ప్రస్తుతం సీట్లు ఖరారు చేసుకునే పనిలో తర్జనభర్జన పడుతుండగా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని కొంతమంది లేవనెత్తుతున్నారు. అదేంటంటే 2019లో తెలుగుదేశం గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో ఉన్న సిట్టింగులను మార్చనని టీడీపీ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం సిట్టింగులు ఉన్న ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది జనసేన నుంచి పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. వారంతా దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్ వెంట తాము నడుస్తున్నామని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతం చేశామని, ఈసారి తమకు అవకాశం ఇస్తే బంపర్ మెజారిటీతో గెలిచి పవన్ కు కానుకగా ఇస్తామని చెబుతున్నారు. టీడీపీ గెలిచిన 23 స్థానాలలో 4 వైసీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇక మిగతా 19 స్థానాలలో టీడీపీ సిట్టింగులు ఉండగా వారిని మార్చేదీ లేదని టీడీపీ చెబుతోంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో జనసేన నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు. టికెట్ తమకే దక్కాలన్న కోరికతో ఉన్నారు. వారంతా దశాబ్ద కాలంగా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ బాటలో అనేక కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. అయితే పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని పొత్తు ప్రకటన చేశారు. పవన్ పొత్తులు ప్రకటించిన తర్వాత టీడీపీ సిట్టింగులు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఒకవైపు టీడీపీ సిట్టింగులు ఉన్న చోట్ల జనసేన ఆశావహుల పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. తమ పరిస్థితి ఏంటా అన్నది వారిలో కలుగుతున్న ఆవేదన. అయితే దీనిని ఒకసారి పరిశీలించాలని, ప్రత్యేక దృష్టితో పవన్ కీలక నిర్ణయం తీసుకోవాలని వారందరిలోనూ అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వారంతా పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి అధికార వైసీపీ ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ వేసిన బాటలో ప్రయాణం సాగిస్తున్నారు. అలాంటి వారు ఇప్పుడు తెలుగుదేశం సిట్టింగులకు ఖచ్చితంగా టికెట్లు ఖాయమని చెబుతుంటే ఏం చేయాలో పాలుపోక మదన పడిపోతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలో భాగంగా టీడీపీ సిట్టింగ్లను తీయమని తెలుగుదేశం నేతలు అనేక సభలు సమావేశాల్లో సైతం చెప్పుకుంటూ ఉండగా ఒక ప్రధానమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అదేంటంటే 2019లో మహాకూటమిగా తెలుగుదేశం పోటీ చేసినప్పుడు చాలామంది సిట్టింగ్లను పక్కన పెట్టారని, పొత్తులో భాగంగా వచ్చిన పార్టీలకు ఆ సీట్లు కేటాయించారని, అదేవిధంగా వరుసగా గెలిచిన సిట్టింగ్లను సైతం 2004, 2009 ఎన్నికల్లో మార్చిన సంఘటనలను తెరపైకి తెస్తున్నారు. అప్పుడు ఈ రూల్ లేదని, ఇప్పుడే ఎందుకని వారిలో చర్చ జరుగుతోంది. ఒక్క కూటమి తరపున మాత్రమే కాకుండా తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసిన సమయంలోనూ, లేదంటే కూటమిగా పోటీ చేసిన సమయంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్న సిట్టింగులను సైతం మార్చివేసిన ఘటనలు అనేకమున్నాయి. ఉదాహరణకి యలమంచిల నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు విజయకేతనం ఎగురవేసిన పప్పల చలపతిరావును 2004 సమయానికి పక్కన పెట్టేశారు. ఇలా అనేక మంది రాజకీయ ఉద్దండులను సైతం అప్పటి సమీకరణ దృష్ట్యా, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పక్కన పెట్టడం జరిగింది. మరి అప్పుడు లేని నియమాలు, నిబంధనలు ఇప్పుడే ఎందుకు అన్న చర్చ కూడా ఇంకోవైపు సాగుతోంది. రెండు 2004 ఎన్నికల నాటికి తెలుగుదేశానికి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో కాంగ్రెస్కు అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో సైతం గెలుపు జెండా ఎగురవేసిన నేతలను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.
పప్పల చలపతిరావును 2004లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించారు చంద్రబాబు. పీఆర్పీ నుంచి గెలిచిన పంచకర్ల రమేష్ను తీసుకొచ్చి యలమంచిలిలో పెట్టారు. భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్ని తీసుకొచ్చి అనకాపల్లి ఎంపీ బరిలో నిలిపారు. ఇలా రాజకీయ సమీకరణాల్లో భాగంగా మార్పు చేర్పులనేవి సహజం. తెలుగుదేశం నుంచి ఉన్న సిట్టింగుల ప్లేసును ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అక్కడ జనసేన బలంగా ఉండడం వలన టికెట్ తనకే దక్కుతుందన్న ఆశతో ఆశావహులు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం సిట్టింగులు ఉన్న మిగతా నియోజకవర్గాల్లో కూడా జనసేన ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు దశాబ్ద కాలంగా పార్టీని బలోపేతం చేశామని, ప్రస్తుతం జనసేన కూడా బలంగా తయారైందని అంటున్నారు. రాజమండ్రి రూరల్ చాలా తక్కువ తేడాతో నాడు ప్రజారాజ్యం ఓడిపోయింది. పెద్దాపురం పీఆర్పీ గెలిచిన సీటు. ఈ 2 చోట్ల ఖచ్చితంగా జనసేనకి టికెట్ కావాలని ఆశావహులు కోరుతున్నారు. అదేవిధంగా మిగతా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగులను కాకుండా జనసేన అభ్యర్థులను బరిలో దించాలన్న డిమాండ్ సైతం తెరపైకి వస్తోంది. జగన్ను 175 చోట్ల మట్టి కరిపించాలంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి మార్పు చేర్పులు చేయాలంటున్నారు. టీడీపీకి కూడా ఈ విషయంలో పట్టువిడుపులు ఉండాలంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది.